నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వేలాది మంది కార్యకర్తల నడుమ ప్రతిపాటి పుల్లారావు నామినేషన్ కార్యక్రమం. మసీదు, శివాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు. నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు. అప్పాపురం గ్రామంలో ప్రతిపాటి వెంకటకుమారి ఎన్నికల ప్రచారం. అభివృద్ధి చూసి టీడీపీకి మద్దతు తెలపాలని కోరిన వెంకటకుమారి. ఘనంగా జరిగిన నిఖిల టెక్నో స్కూల్ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రసాద్. తమ అభిమాన నాయకులు చిలకలూరిపేటలో అభివృద్ధి అనే పదాన్ని పరిచయం చేసిన మంత్రి ప్రతిపాటి నామినేషన్ విషయాన్ని తెలుసుకున్న చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు ఉవ్వెత్తున విడిసిపడే విధంగా తరలివచ్చారు. ఆ వేలాది మంది ప్రజల కోలాహలం నడుమ మంత్రి ప్రతిపాటి నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపాటి నివాసం నుంచి బయలుదేరి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసుకున్న తర్వాత ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎన్ఆర్టీ సెంటర్, చౌత్రా సెంటర్, భాస్కర్ సెంటర్, పోలీస్ స్టేషన్ సెంటర్ మీదుగా కళామందిర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. కళామందిర్ సెంటర్ పెద్ద మసీదులో ముస్లిం మత పెద్దల నడుమ దువా చేశారు. తర్వాత శివాలయం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి దేవుని ఆశీస్సులు పొందారు. ఆ శివయ్య స్వామి ఎదుట నామినేషన్ పత్రాల నుంచి సంతకాలు చేశారు. వేద పండితుల నడుమ మంత్రి ప్రతిపాటి దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుండి చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి హుస్సేన్ సాహెబ్కు మంత్రి ప్రతిపాటి పుల్లారావు అందించారు. తరువాత ప్రతిపాటి వెంకటకుమారి నామినేషన్ పత్రాలను ఆర్ఓ హుస్సేన్ సాహెబ్కు అందించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వేలాది మంది నాయకులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అడుగడుగునా మంత్రికి బ్రహ్మరథం పట్టారు. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ పసుపుమయమయ్యాయి. తెలుగుదేశం పార్టీ జెండాలను ఎగురవేశారు. రోడ్లన్నీ టీడీపీ నాయకుల సందోహంతో నిండిపోయాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. తెలుగు బాట రామనది, ప్రతిపాటి మాట రామనది. తెలుగు బాట రామనది, ప్రతిపాటి మాట రామనది. గొంతు గొంతు కలిపి పాడు, ప్రతిపాటికి ఓటని అడుగు. గొంతు గొంతు కలిపి పాడు, ప్రతిపాటికి ఓటని అడుగు. తెలుగు బాట రామనది, ప్రతిపాటి మాట రామనది. తెలుగు బాట రామనది, ప్రతిపాటి మాట రామనది. తెలుగుదేశపు జెండాలతో వచ్చెను మన ప్రతిపాటి. పల్లె పల్లె గుండెలలో నిండెను మన ప్రతిపాటి. తెలుగుదేశపు జెండాలతో వచ్చెను మన ప్రతిపాటి. పల్లె పల్లె గుండెలలో నిండెను మన ప్రతిపాటి. కొండ కోన ఉప్పొంగెను ప్రతిపాటి రాకకై. కొండ కోన ఉప్పొంగెను ప్రతిపాటి రాకకై. జన ప్రగతి కోట మన చిలకలూరి పేట. తెలుగు బాట రామనది, ప్రతిపాటి మాట రామనది. తెలుగు బాట రామనది, ప్రతిపాటి మాట రామనది.
యువశక్తికి నీ ఉత్తేజం తెలుగుదేశ జనసంద్రం నవనీతం నీ హృదయం దర్శించిన అమృత వేదం యువశక్తికి నీ ఉత్తేజం తెలుగుదేశ జనసంద్రం నవనీతం నీ హృదయం దర్శించిన అమృత వేదం ఆత్మీయత నీ అనురాగం రూపొందిన నీ తేజం చిరునవ్వే నీ పలకరింపు చిగురించెను జగతికి నాదం తెలుగు బాటరా మనది ప్రతి పాటి మాటరా మనది తెలుగు బాటరా మనది ప్రతి పాటి మాటరా మనది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన మంత్రివర్గ శ్రీ మంచిపాటి పుల్లారావు గారికి నామినేషన్ వేయడానికి వస్తున్న జనసందేహాన్ని చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఇది వారికి మంచిపాటి వారికి విజయము, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పరాజయం అని చెప్పి ఈ ర్యాలీని చూస్తేనే అందరికీ అర్థమవుతా ఉంది. వస్తున్నారమ్మా. ఈరోజు నామినేషన్ కార్యక్రమం భారీగా ర్యాలీ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఆనవాయితీ ప్రకారం శివాలయంలో శివుడికి పూజ చేసి నామినేషన్ పత్రాల మీద సంతకాలు పెట్టి తర్వాత నామినేషన్ వేస్తాము. ఇది ప్రతిసారి కూడా మాకు నామినేషన్ వేసే కార్యక్రమంలో ఇది ఒక భాగం. ఇవాళ చాలామంది చాలా భారీ ఎత్తున ప్రతి ఒక్క కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. చాలా భారీ ఎత్తున మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు నామినేషను 21వ తారీఖున గురువారం రోజున మంచి రోజు అని చెప్పి ఈరోజు పెట్టుకున్నాము. ఏ చోటకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మన మంత్రి గారు భారీ మెజార్టీతో గెలవాలని ప్రతి ఒక్క అందరూ అన్ని కులాల ఆశీస్సులు మనకు ఉన్నాయి. కానీ భారీ మెజార్టీతో ఈ రోజున మనం గెలవటం ఖాయం. ఎప్పుడు కూడా ఫస్ట్ సారి మేము గత సారి నుంచి కూడా నేనే మినిస్టర్ గారే పుల్లారావు గారే తొలిసారిగా అందరికన్నా ముందరగా నామినేషన్ వేస్తాము. అదే ఆనవాయితీ ఈ క్రమంలో జరుగుతుంది. మేము శివాలయంలో ప్రతిసారి కూడా ఇక్కడే పూజా కార్యక్రమాలు అన్నీ నిర్వహించి పెద్ద ర్యాలీగా ఇక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మా పక్కన ఉంటాయని, అట్లాగే ప్రజల ఆశీస్సులు అందరూ కూడా మాకు ఉంటాయని, అందరూ మాకు మంచి సహకారం అందిస్తారని, భారీ మెజార్టీతో గెలుస్తామని, మంచి ముహూర్తంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నామని మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ हवं परि वादं परि अरहोतं परिहोदकं शिवरे అబ్బాయి కంగారు పెట్టండి, కొంచెం గాలి చెట్టు అయిపోయింది, కొద్దిగా అటు గాలి ఇవ్వండి.
లక్ష్మీం శ్రీరసంపురాం శ్రీమన్మందగణాధరాం రామదేవం సరియాం దేవగుణప్రియాం లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ దేవి నారాయణ ప్రసాదేన సమస్తకాన్ని దివ్యఖ్రసాస్తిస్తు వ్యవహారేషు చింతిత మనోరథి ద్వారా సమస్త శత్రుభయ నివృత్తి ద్వారా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాటి వెంకటకుమారి నారెళ్ల మండలం అప్పాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను కోరారు. గ్రామ టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అప్పాపురం గ్రామంలో గల దేవాలయం, మసీదు, చర్చిలలో పూజలు నిర్వహించారు. అభివృద్ధి చేసిన ప్రతిపాటి పుల్లారావుని గెలిపించాలని, రాబోయే రోజుల్లో చిలకలూరిపేటలో బైపాస్ రోడ్డు, కొండవీటి అభివృద్ధి, మెకానికుల కోసం ఆటో నగర్, పేదల కోసం నివాస గృహాలు నిర్మిస్తామని ఆమె ప్రకటించారు. డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ ద్వారా నగదు, వృద్ధులకు 2000 రూపాయలు పెన్షన్ అందించిన ఘనత టీడీపీకి దక్కిందని ప్రతిపాటి వెంకటకుమారి ఈ సందర్భంగా తెలిపారు. నాయకత్వం వచ్చిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వచ్చిల్లాలి, తెలుగుదేశం పార్టీ వచ్చిల్లాలి, తెలుగుదేశం పార్టీ అన్నదారం మీ ఓటు గుర్తుంచుకోండి. ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి ప్రచార నిమిత్తం నేను విచ్చేసి ఉన్నాను.
ఈ గ్రామం గత ఎలక్షన్స్లో నేను వచ్చినప్పుడు రోడ్లు లేకుండా అస్తవ్యస్తంగా చాలా దయనీయ స్థితిలో ఉండింది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా మా ఊరు ఎప్పుడు బాగుపడుతుందా, ఎప్పుడు సిమెంట్ రోడ్లు వస్తాయా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. అలాగే మన గవర్నమెంట్ ఏర్పడినాక, మన ఎమ్మెల్యే గారు మంత్రి అయినాక ఈ ఊరికి కావాల్సిన ఫండ్ తీసుకొచ్చి కొంచెం అవకతవకలు ఉన్నా కూడా అన్నీ సరిచూసుకొని ఊరి అభివృద్ధే కావాలని రామారావు గారు అలాగే మన హరిబాబు గారు ఇద్దరు సంయుక్తంగా ఊరు సిమెంట్ రోడ్లు వేసి ఊరు డెవలప్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ ఊరికి నేను ఇందాక అడిగాను, ఈ అప్పాపురం ఒక్క ఊరికే 400 పెన్షన్లు ఇస్తున్నామన్నా. ఎన్నో ఇళ్ళు కట్టించారు ఈ ఊర్లకి, ఎన్నో ఎస్ఏఎస్ లోన్స్ ఇచ్చారు ఈ ఊరికి, ఎన్నో సిమెంట్ రోడ్లు పడ్డాయి. ఈ రోజున గ్రామాలన్నీ ఈ రోజున పచ్చగా కళకళలాడుతున్నాయంటే మన తెలుగుదేశం ప్రయత్నం హయాంలోనే. అది కూడా మినిస్టర్ గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఊరిని డెవలప్ చేశారు. ఇవాళ నేను ఈ ఊర్లో వచ్చి ఇదిగో ఈ అభివృద్ధి చేశాము, మాకు ఓట్లైందని అడగటానికి వచ్చాము. చాలామంది చాలా స్పందించారు. ఈ హయాంలోనే మేము పల్లెల్లో ఇల్లు కట్టుకున్నాము, ఈ హయాంలోనే మాకు అన్ని మేలు జరిగినాయి, మాకందరూ చాలా సంతృప్తిగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. వచ్చేది మనమే, తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు అప్పాపురం గ్రామ ప్రజలు ముక్తకంఠంతో చెబుతూ ఉన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే నిరాటంకంగా కొనసాగాలి అని అంటే మళ్ళా మనం ప్రతిపాటి పుల్లారావు గారిని అఖండ మెజార్టీలో గెలిపించుకోవాలి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలో వచ్చే దిశగా మీ అందరూ ప్రయత్నం చేయాలి. మరొక్కసారి అప్పాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో అప్పాపురం ఈ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీపై ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీతో పుల్లారావు గారిని గెలిపించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్టణంలోని వాసవి నగర్లో ఉన్న శ్రీ నిఖిల టెక్నో స్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పివిఎస్ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. బాల్యంలోనే భాషా పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఆయన కోరారు. అలాగే మరో అతిథి ఎం నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి వెలికితీసే విధంగా విద్యాబోధన ఉండాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వలెటి వెంకటేశ్వర్లు, వసంత స్పిన్నింగ్ మిల్ జిఎం ఎంఆర్ శేషగిరిరావు, పారిశ్రామికవేత్త వలెటి శ్రీనివాసరావు, డాక్టర్ లావు అరుణ, ఎం మనోరమ, పాఠశాల డైరెక్టర్ వలెటి శిరీష, ప్రిన్సిపల్ లలితాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నిఖిల విద్యా సంస్థల డైరెక్టర్ వలెటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పాఠశాలను హైస్కూల్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. Regarding academic and future plans. Today we are celebrating the first anniversary of Sri Nikhila Techno School. Though first year we were able to secure about 200 students. This is the great achievement to us. Parents, well-wishers supported a lot to us last academic year. This year we conducted classes in Sri Nikhila Techno School. We appointed qualified, experienced and dedicated teachers. We adopted best books for children and follow state syllabus. In addition to regular curriculum, we encourage children to learn games, lectures, caroms, badminton to enhance can change our lives. Dear parents, today there is a huge competition. This is the competitive world. We try to make children's మీడియం స్కూల్లోనే చదువుకున్నాను, ఇంగ్లీష్ ఎంఏ చేశాను. అయినా కూడా నాకు తెలుగు మాట్లాడటం చాలా 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 హాయిగా ఉంటుంది. మనం మన పిల్లల్ని తెలుగుకి దూరం చేస్తున్నాం, తెలుగు భాషకు దూరం చేస్తున్నాం. పర్సంటేజ్ ఎంత అంటే 67%. మరి తను ఒక్క టెక్స్ట్ బుక్ కూడా చదవలేదు. ఎంఏలో బోల్డ్ అని టెక్స్ట్ బుక్లు ఉంటాయి, బోల్డ్ అని రిఫరెన్స్ లైబ్రరీలోంచి తీసుకొని చదవాల్సి ఉంటుంది, ఏమీ చదవలేదు.
వాళ్ళకు కూడా మెటీరియల్ ఇచ్చారు. మెటీరియల్ కంఠస్థం చేశాడు, రాశాడు. 67 शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर भलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर भलय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम मनसूदना नंदनंदना नरहरि नारायण परमात्मा परंधाम परानंद अच्युत अनंत गोविंद अच्युत अनंत गोविंद नामाल वाडवे मूडो नामाल मुद्दु श्री సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను మణి యశస్విని హిరణ్య సాన్విక రమ్య ఆనంద్ చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం రాధాకృష్ణ నామినేషన్ శుక్రవారం ఉదయం దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని, నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. రేపు అంటే 22/3/2019 శుక్రవారం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు మన చిలకలూరిపేట పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించనున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా ప్రత్యేక హోదా కోరుకునేటువంటి ప్రతి ఒక్క సోదరుడు సోదరిమణి కూడా ఈ యొక్క నామినేషన్ దరఖాస్తు చేసేటువంటి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మద్దుల రాధాకృష్ణను ఆశీర్వదించండి. మీ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చిపెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించుకుందాం, కలిసి రండి అని చెప్పి ఈ నెల 31వ తేదీన శ్రీ దత్తసాయి మండల సమాజం 10వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు సమాజం అధ్యక్షులు పూసపాటి బాలాజీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. తొలుత ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్త కుమారి, కొత్త కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకపోతుల కోటేశ్వరమ్మ, వెల్లంపల్లి శ్రీరాములు, అరవపల్లి సత్యనారాయణ గుప్తా, ఏ గుర్లింగం తదితరులు ఉన్నారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ. భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమర్మబోధనాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ మామదాయ మహిళమంగళం
श्री गुरुदेव दत्तात्रेयाय साईनाथ महाराज की हरि ओम। దత్తసాయి అన్నదాన సమాజం వారు అన్నదానం ప్రతి గురువారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వీరు ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రేపు 31 తేదీ నాటికి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గొప్ప పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సాయిబాబా గారికి అన్నంతో అభిషేకం చేసి నిశ్చయించారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ వేలాదిగా పాల్గొని సహకరించవలసిందిగా కోరుతున్నారు. సుబ్బేదాట్లో ఏం చేసిన దత్తసాయి అన్నదాన సమాజం రేపు మార్చి 37వ తారీఖున 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఉదయం 8:30కి బాబా గారికి వేద మంత్రాలతో అన్నాభిషేకం జరగబడును. తరువాత 10 గంటలకు సత్సంగ పూజ కూడా జరుగుతున్నది. కావున ప్రజలందరూ ఆలోచించి అది చూసుకొని పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి సాయిబాబా ఆటంకం లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ అన్నదాన కార్యక్రమంతో పాటు మరి ప్రత్యేకంగా మరి వచ్చిన సద్వినియోగం చేసిన డబ్బుతో ప్రతి సంవత్సరం విద్యార్థులకి తమ వంతు సహాయంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా అన్నదాన సమాజం చేస్తుంది. ఒక విద్యార్థులకే కాదు, ఇప్పటికీ ప్రతి నెల మరి 4-5 పేద కుటుంబాలకి ప్రతి నెల నిత్యావసర వస్తువులు మరి 10 కేజీల రైస్తో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందించడం జరుగుతుంది. అలాగనే ఎయిడ్స్ రోగులకు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మరి సమాజం తరపునే మరి ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. మరి రేపు మార్చి 31వ తారీఖున ఉదయం మరి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 7 గంటలకు పంచామృతాలతో బాబా గారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగనే 8 గంటలకు మరి భక్తులు స్వయంగా బాబా గారికి అన్నాభిషేకం చేసుకోవచ్చును. మీరు మీ గోత్రనామాలతో మీ చేతులతో స్వయంగా బాబా గారికి ఇప్పుడు మీరు చూస్తున్న మూలమూర్తికి మరి స్వయంగా అన్నంతో అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి బాబా గారికి అన్నంతో అభిషేకం చేయడం వల్ల మీ ఇంట్లో అన్నపానాదులకు అలాగనే నిత్యావసరాలకు ఎటువంటి లేటు లేకుండా బాబా గారు చూస్తారు. ఎందుకంటే బాబా గారు చెప్తారు, నా భక్తుల ఇంట్లో లేమి అనే శబ్దం పడసోకుదని. అలాగనే 10 గంటలకు శ్రీ మరి ఆత్మానంద స్వామీజీ వారి సత్సంగ కార్యక్రమం జరుగుతూ ఉంది, సత్సంగ పూజా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ మరి షిరిడి నుంచి తెచ్చిన పాలరాతి విగ్రహం మరి బాబా గారి భక్తులకు శ్రీమాతలకు అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఏప్రిల్ 6వ తారీఖున ఉగాది రోజున మరి ఈ విగ్రహం తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా ఈ వికారనామ సంవత్సరంలో కలిగే మరి దుష్పరిణామాలు తప్పించుకొని బాబా యొక్క అనుగ్రహం వల్ల మరి గ్రహభావాలను తప్పించుకొని సకల శుభాలతో ఉంటారు. అలాగే 12 గంటలకు అన్నంతో అభిషేకం చేసిన అన్నంతో మరి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున సాయంత్రం 6 గంటలకు మరి ప్రత్యేకంగా భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా గారి యొక్క విగ్రహం తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని మరి బాబా యొక్క కృపకు సంపూర్ణంగా పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. తరువు సెలవు. నమస్కారం.